అయితే ఈరోజు నేను కూడా సమయం గురించే చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఒకసారి నేను సంఘంలో ఈ యొక్క మెసేజ్ చెప్పాను. నేను కూడా ఎంతో రీసెర్చ్ చేసి మరీ చెప్పాను ఈ మెసేజ్. జీవితం 4 దశలు కలిగి ఉంటుందండి. 4 దశల చక్రం కలిగి ఉంటుంది. ఓకే, లైఫ్ మన జీవితం 4 దశలుగా విభజింపబడవచ్చు. ఓకే, దే ఆర్ లైక్ 4 టైమ్ లైన్స్ అని మనం చెప్పచ్చు. ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ దశ అండ్ 1 to 25 years. 1 to 25 years, పుట్టుక నుంచి 25 సంవత్సరాల వరకు. ఓకే, లేక 24 సంవత్సరాలకు. సో ఫస్ట్ 25 years. రెండో దశ 25 నుంచి 50, 25. నెక్స్ట్ 25 years. ఓకే, 25 నుంచి 50 సంవత్సరాలు. మూడో దశ 30 నుంచి 50 నుంచి 75 వరకు. అనదర్ సెట్ ఆఫ్ 25 years. ఇంకా నాలుగో దశ 75 to 100. ఓకే, ఈ 4 దశలు మన జీవితంలో మనం అందరం అడుగు పెడతా ఉంటాము. అయితే ఎవరు చాలా సక్సెస్ఫుల్ అవుతారో వారు ఎవరంటే సరిగ్గా వారి టైంని ప్రాపర్గా యూజ్ చేసుకునేవారు. వారి యొక్క జీవితాన్ని, వారి యవ్వన కాలాన్ని, వారి మధ్య నడిప్రాయాన్ని, అలాగే వారి ముసలితనాన్ని. ఎందుకు కొంతమంది ముసలితనంలో చాలా కష్టపడుతూ ఉంటారు? ఎందుకు వారికి విశ్రాంతి ఉండదు? 60, 75 ఏళ్ళు వచ్చినా కూడా కష్టపడుతూ ఉంటారు, జాబులు చేస్తూనే ఉంటారు. ఎందుకు? వై? దేవుడు ఇచ్చిన టైం లైన్లో, దేవుడు దృష్టిలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని ఇలాగ పెట్టాడు. ఒక సర్కిల్లో 4 క్వార్టర్స్ పెడితే ఫస్ట్ స్టేజ్ ఎంత అండి? చెప్పాలి. మీరు చెప్పకపోతే మళ్ళీ రిపీట్ చేస్తా. చేయమంటారా? ఫస్ట్ స్టేజ్ ఎంత అండి? ఆల్మోస్ట్ పుట్టుక నుంచి 0 అని చెప్దామా? 0 to 25. ఓకే, 24 years అంటే ఫస్ట్ 25 years, 0 to 24. ఈ ఫస్ట్ స్టేజ్ని మార్నింగ్ స్టేజ్ అంటారు. ఏం స్టేజ్ అంటారు? మార్నింగ్ స్టేజ్. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితాలను, మనకున్న అన్నీ కూడా హీ వాజ్ ట్రైంగ్ టు కంపేర్. ఈ లోకానికి, ప్రకృతికి, సీజన్స్కి కంపేర్ చేస్తా. హార్వెస్ట్ సీజన్ వస్తుంది అని చెప్పాడు దేవుడు కదండి. ఏం కోత కాలము వస్తుంది అని చెప్పాడు. సో ప్రతి దానికి యేసయ్య కూడా కంపేర్ చేస్తూ మనకు బోధిస్తూ ఉంటున్నాడు. చూడండి, స్క్రీన్ మీద మేము పెడతాము. ద ఫస్ట్ స్టేజ్, ద మార్నింగ్ స్టేజ్. ఒక్కసారి స్క్రీన్ మీద మనం చూద్దాము. ఫస్ట్ స్టేజ్ పేరు మార్నింగ్ స్టేజ్. అంటే 1 to 25 yearsని మార్నింగ్ స్టేజ్ కింద లెక్కేస్తాడు దేవుడు. మార్నింగ్ స్టేజ్. ఓకే, ఈ మార్నింగ్ స్టేజ్ ఏంటి అనగా, ఈ ఫస్ట్ దశ ఏంటి అనగా 1 to 25 ఏం చేస్తాం మనం? మీరు చెప్పండి, ఏం చేశారు? మీరేం చేశారు చెప్పండి? స్టడీస్. సో ఫస్ట్ స్టేజ్ ఇస్ లెర్నింగ్ స్టేజ్. మార్నింగ్ స్టేజ్ ఇస్ లెర్నింగ్ స్టేజ్. లెర్నింగ్ స్టేజ్, నేర్చుకునే దశ. ఈ దశలో తప్పులు చేస్తాము, ఈ దశలో పొరపాట్లు చేస్తాం, ఈ దశలో ఫెయిల్ అవుతాం, కానీ నేర్చుకోవాలి. 1 to 25 years కల్లా నువ్వు ఏది నేర్చుకోవాలి అది నేర్చేసుకోవాలి. ఎన్ని ఇయర్స్ కల్లా? ఎంతమంది 25 years లోపల ఉన్నారో ఒక్కసారి లేచి నిలబడదామా? లేచి నిలబడండి. తర్వాత అడగండిలేండి, బాధపడకండి. లెస్ దెన్ 25 బిలో. ఓకే, వీరందరికీ చప్పట్లు కొడదాం. వీరందరికీ దేవుడు ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్లో పెట్టాడు. ఇంకా దే ఆర్ స్టిల్ లెర్నింగ్ సంథింగ్. ఆమెన్. ఈ లెర్నింగ్ స్టేజ్లో అబ్బా ఎంతకాలం ఉండదు కదా యూత్. త్వరగా కూర్చున్నారు. ఎంతకాలం ఉండదు. ఇలా కన్ను ఆర్పి ఇలా తెరిసే వరకు కూర్చుండిపోయారు మీరు. అప్పుడే కొంచెం సేపు నిలబడి ఉంటే అయిపోయేది కదా, యవ్వనం కొంచెం ఎక్స్టెండ్ అయ్యేది మీకు. ఈ యవ్వన కాలము ఎలాంటిదంటే 1 to 25 పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలుసులే లైఫ్ అన్నట్టు జీవిస్తారు కొంతమంది. దేవుడు ఈ స్టేజ్లో సేవకుల్ని పెడతాడు, పేరెంట్స్ని పెడతారు, తల్లిదండ్రులను పెడతాడు, అలాగే టీచర్స్ని పెడతాడు. చూస్తున్నారా స్క్రీన్ మీద? ద ఫస్ట్ స్టేజ్. సూర్యుడు ఎంత బాగున్నాడు కదండి, ఎంత బాగా నవ్వుకుంటా. యవ్వన బలం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది నేర్చుకునే దశ, ద మార్నింగ్ స్టేజ్. 1 to 25 years. ఈ దశలో
నువ్వు నేర్చుకోవాల్సిందన్నీ నేర్చుకోవాలి. బై 25 years, బై 25 years వాట్ యు హ్యావ్ టు లెర్న్ అన్నీ నేర్చుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలం దాటిన తర్వాత నువ్వు తర్వాత నేర్చుకోవాలన్నా నువ్వు వెనుకబడిపోతూ ఉంటావు. ఇప్పుడు చూడండి, మనము ఒక క్లాస్ పాస్ అయ్యి 7th క్లాస్ పాస్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి? 7th క్లాస్లో ఉండాలా? కొంతమంది 10th క్లాస్ ఎన్ని సంవత్సరాలు రాసి ఉంటారు, వాళ్ళ ఏజ్ మాత్రము ముదిరిపోతూ ఉంది. ఇంకా వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు? 10th క్లాస్. అది అవమానమా? అందరు చప్పట్లు కొడతారా? స్కూల్లో మంచి ఫ్లెక్సీలు పెట్టి ఇదిగో 4 years నుంచి D10 అయిన వాడు అని పెడతారా ఎవరైనా? టీసీలు కూడా ఇస్తారు. నీ వల్ల స్కూల్ పేరు పాడవుతుంది అంటూ ఉంటారు. ఈ 1 to 25 yearsలో ముఖ్యంగా 1 to 5 years చాలా వేగంగా బ్రెయిన్ ఫామ్ అవుతూ ఉంటుంది, డెవలప్ అవుతుంది. వాళ్ళు ఏదైతే తీసుకుంటారో వాళ్ళు గుర్తుంచుకునేలాగా ఉంటుంది. అది ఊహ తెలుస్తున్నప్పుడు అంటారు. ఆ 5 నుంచి మళ్ళీ 10-20 yearsకి వచ్చే వరకే నువ్వు ఈ లోకం తెలుసుకోవడానికి ఆశ కలుగుతూ ఉంటావు. అన్నీ నేర్చుకోవడానికి, ఎవరినో కాపీ చేయడానికి, ఏది ఈజీగా ఉంటుందో అని నేర్చుకోవడానికి నువ్వు చాలా ఇష్టపడతా ఉంటావు. కానీ ఒక మాట నేను చెప్తాను, చాలామంది యవన దశలో చాలా సోమరిపోతులుగా ఉంటారు. నేర్చుకున్న టైంలో నేర్చుకోరు, నిద్రపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినే టైంలో వాక్యం వినరు. చూడండి, యోహాను సువార్త లేక లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం చదువు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద నుండెను. బాలుడు ఎవరు? ఈ బాలుడు అమ్మా చెప్పాలి, ప్లీజ్ టాక్ టు మీ. న్యూ ఇయర్ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బాగున్నాను. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్ డిప్రెసింగ్ టుడే. ఓకే, ఈ బాలుడు ఎవరు? యేసయ్య. ఎలా ఉన్నాడో చెప్పాలి. కమాన్, ఐఎమ్ టీచింగ్ యూ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ యూ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. ఈ బాలుడు జ్ఞానముతో నిండుకున్నాడు. బాలుడు అంటే హీ వాజ్ అ చైల్డ్. జ్ఞానముతో నిండుకొని ఎలాగ ఉన్నాడు చూడండి, ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా. 0 to 25 years, దిస్ ఇస్ హౌ యూ షుడ్ బీ. దిస్ ఇస్ హౌ యూ షుడ్ బీ. దేవుని దయ నీ బిడ్డ మీద ఉండాలి. దేవుని దయ నువ్వు ఒకవేళ ఇఫ్ యూర్ లెస్ దెన్ 24 years, దేవుని దయ ఉండాలి. నువ్వు జ్ఞానంతో నిండుకోవాలి. నువ్వు మాట్లాడితే పిచ్చోడ్రా వీడు, ఏం మాట్లాడుతావు తెలియదు, వాడికి అర్థం కాదు అనేటట్టు ఉండకూడదు. బాలుడు జ్ఞానంతో నిండుకున్నాడు. దిస్ స్టేజ్ ఈజ్ అ లెర్నింగ్ స్టేజ్. ఈ వాక్యం మనం ముందే తెలుసుకుంటే బాగుంటూ ఉంటుంది కదండి. చాలా జ్ఞానము దేవుడు ఇస్తాడు ఈ స్టేజ్లో నువ్వు అడిగితే. అండ్ ఈ స్టేజ్లో నువ్వు తప్పులు చేసిన ఊరికే ఈజీగా ఫర్గివ్ చేస్తాడు దేవుడు. నువ్వు తప్పులు చేసినా నేను ఫర్గివ్ చేస్తాడు. హల్లెలూయా. నేను తప్పులు చేసినా కూడా నేను ఫర్గివ్ చేస్తాను. ఎందుకంటే యు ఆర్ లెర్నింగ్. ఎందుకంటే నువ్వు నేర్చుకుంటున్నావు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్తా ఉంటాడు. బట్ 25 years కల్లా నీ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకొని బయటపడాలి. సిల్వర్ జూబ్లీ అంటారు కదా, 25 years. నువ్వు ఈ లోకంలో సిల్వర్ జూబ్లీ జరగక మునుపే నీ పర్పస్ ఏంటో నీకు తెలియాలి, నీ లక్ష్యం ఏంటో నీకు తెలియాలి, నీ కాలింగ్ ఏంటో నీకు తెలియాలి, నువ్వు దేనికి పనికి వస్తావో నీకు తెలియాలి, నువ్వు ఎవరికి నువ్వు ఈ లోకానికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావో నీకు తెలియాలి. యు షుడ్ నో. ఆమేన్. చూడండి ఇంకా చదుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 42 చదువు. ఆయన 12 ఏళ్ల వాడై నౌ యు సీ జీసస్. బాలుడు ఉన్నప్పుడు జ్ఞానంతో ఉన్నాడు. పిల్లలారా, పిల్లలు వింటే బాగుంటుంది. తల్లిదండ్రులైనా కూడా చూడండి, పిల్లలు జ్ఞానయుక్తంగా పెంచాలి. నాకెందుకులే చెట్టులాగా ఎదుగుతారని కొంతమంది చెప్తా ఉంటారు. పిల్లల్ని అట్లాగా వదిలేస్తే వాళ్ళే చెట్టులాగా ఎదుగుతూ ఉంటారు, కానీ ఫలం ఇచ్చి చెట్టులాగా ఉంటారా లేదా అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ యు సీ జీసస్ 12 years, చెప్పండి 12 years అని చెప్పండి, 12 years ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. యెరూషలేం అనగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆలయం ఉంటుందో దట్ మీన్స్ జెరూసలేం. ఓకే, దేవుని యొక్క ఆలయంలో నిలిచెను. యెరూషలేం, నా బైబిల్లో యెరూషలేం బదులు సో చర్చ్ అని ఉంటుంది. wherever Jerusalem is, I'll write so church.
బాలుడైన యేసయ్య ఎక్కడ నిలిచాను? ట్యూషన్స్కి వెళ్ళాడు, స్విమ్మింగ్ పూల్ క్లాసెస్కి వెళ్ళాడు, బ్యాడ్మింటన్ టెన్నిస్ క్లాసెస్కి వెళ్ళాడు అని ఉందా? ఎక్కడ ఎక్కువ గడిపాడు? ఐ థింక్ బై 12 ఏళ్ల వయసులో ఆయన కాలింగ్ ఏంటో ఆయనకు తెలిసిపోయింది. ఇఫ్ యూ కీప్ రీడింగ్ చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది, చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైర వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచి. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 12 yearsలో వాట్ వాస్ హీ డూయింగ్? ఎక్కడ కూర్చున్నాడు? దేవాలయంలో కూర్చొని బోధకుల మధ్య కూర్చున్న 12 years బాయ్ సిట్టింగ్ విత్ ద పాస్టర్స్, సిట్టింగ్ విత్ ద ప్రీచర్స్. బోధకుల మధ్యలో కూర్చొని వారితో మాట్లాడుతున్నాడు, వారి మాటలను ఆలకిస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నాడు. ఎన్ని ఇయర్స్ చెప్పండి? 12 ఏళ్ళకి. నాకు 12 ఏళ్ళకి నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు అంటారు కొంతమంది. వాట్ డిడ్ ఐ డూ 12 years ago? 12 years 12 ఏళ్ళ వయసులో నేను ఏం చేశాను? గోడలు దుంకాము, గోటీలు ఆడాము. ఇంకేంటండి లివింగ్ చెప్తాడు. స్కూల్లో అంటే ఒక అబ్బాయిని ఇలాగా ఎత్తేసాడంట బిల్డింగ్ నుంచి. మనం ఎన్ని చేస్తూ ఉంటాం కదా. యేసు ప్రభు మాత్రము బోధకుల మధ్యలో కూర్చున్నాడు. నేను ఒక మాట చెప్తాను, 25 years కల్లా మీరు రక్షణ పొందుకోవాలి. బికాస్ యువర్ టాస్క్ ఇస్ గ్రేటర్ ఆఫ్టర్ 25 years. 25 years, నువ్వు 25 సంవత్సరాలు వచ్చే నాటికి నువ్వు యేసు ఎవరో నువ్వు తెలుసుకోగలగాలి. యూ షుడ్ నో క్రైస్ట్, యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ జీసస్, యూ షుడ్ నో ద కంపాషన్, ద ఫర్గివ్నెస్, ద లవ్ ఆఫ్ జీసస్. ఆమేన్. యేసయ్య నీకు తెలియబడాలి. యూ షుడ్ నో క్రైస్ట్. రక్షణ పొందుకోవాలి. చాలామంది నేను 60 సంవత్సరాలకి నేను రక్షణ పొందుకుంటాను అంటారు. 60 సంవత్సరాలు రక్షణ పొందుకుంటే ఈ 60 సంవత్సరాలన్నీ కూడా వృధా ఏండ్లే అండి, వృధా ఏండ్లే. 25 years నాటికి నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటే, నువ్వు బాప్తిజం పొందుకుంటే నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. అంతేనా? యేసయ్యకి బాప్తిజం పొందుకునే సమయంలో ఏమొచ్చిందంట? పావురం వలె ఆత్మ కుమ్మరింపబడింది, ఆత్మ దిగి వచ్చింది. ఆ తర్వాత ఈ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. నువ్వు ఎప్పుడో 60 years 70 years చనిపోకముందు నేను రక్షణ తీసుకుంటా అంటే ఈ నువ్వు జీవిస్తున్న ఈ లోకములో చాలా పవర్లెస్ క్రిస్టియన్గా నువ్వు బ్రతుకుతావు. అస్సలు పవర్ ఉండదు, శక్తి ఉండదు. సాతాన్ అంటే చక్కగా ఆట ఆడేస్తుంది. సాతాన్ నీతో లైఫ్ అంతా ఆట ఆడేస్తుంది. 60 ఏళ్ళ వరకు ఆట ఆడేస్తుంది. నీకు రక్షణ అనే కవచం ఉండాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నువ్వు బై 25 years నువ్వు పొందుకోవాలా. దేవుని సూత్రాలు ఏంటి? 25 years అమ్మాయిని నేను అడిగితే దేవుని సూత్రాలు, దేవుని శాసనాలు, దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఏంటి ఏముందో నేను అడిగితే చెప్పగలగాల. హల్లెలూయా. యూ షుడ్ నో అబౌట్ గాడ్. కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. దేవుని యొక్క ఏమంటారు, పరలోక రాజు తాళ చేతులు ఉంటాయి. బై 25 years యూ షుడ్ నో ఆ తాళ చేతులు ఏంటి, అది ఏది విప్పితే అది విప్పబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది మోస్తే అది ముయ్యబడుతుంది. అసలు ఆ తాళ చేతులు నీ చేతిలో ఉండాలి. ఆమెన్. ఎప్పుడు? 25 years కల్లా. నాకు తెలిసి ప్రభు ప్రతి ఒక్కరిని చిన్ననాటి నుండి వెంటాడి దర్శించి వారు రక్షణ పొందుకునేలాగా చిన్ననాటి నుంచే దేవుడు వెంటాడుతూ ఉంటాడు. ఎంతమంది ఇమీడియట్గా ఎస్ టు జీసస్ చెప్తున్నారు, సిగ్గుపడుతున్నారు కొంతమంది. మా వాళ్ళకి చెప్పుకోలేను, నాకు పెళ్ళి అవ్వాలి, నేను రక్షణ పొందుకుంటే నాకు పెళ్ళి అవ్వదు. 1 to 25 years దేవుని ఆలయంలో నువ్వు గడిపినట్లయితే నీ పర్పస్ ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. ఎవరు చూపిస్తారు నీకు పర్పస్? పెళ్ళైనాక చూపిస్తారా నీకు పర్పస్? చాలామంది పెళ్ళైనాక రక్షణ పెళ్ళి ముందే రక్షణ పొందుకుని అడుగుపెట్టు, ఒకళ్ళ ఇంట్లో అడుగుపెట్టు. నీ జీవితంలో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయి. అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు వాక్యము తెలిస్తే ఈ లోకం తెలిసినట్టే, నువ్వు వాక్యం తెలిస్తే పరలోకం తెలిసినట్లే, నువ్వు వాక్యం తెలిస్తే నిన్ను నీవు పరిచయం చేసుకున్నట్టే. యూ విల్ నో యువర్ సెల్ఫ్. 1 to 25 years ఎంతమంది మనం టైం పాస్ చేసాం? చర్చ్కి వచ్చి ఫ్లర్టింగ్ చేయలేదా?
చర్చ్కి వచ్చి చాటింగ్ చేయలేదా? చర్చ్ వచ్చి తినడానికి రాలేదా? చర్చ్కి వచ్చి మన నగలు మన డ్రెస్సులు చూపించడానికి రాలేదా? దేవుని ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? బోధకులు చెప్పిన ప్రతి మాట నువ్వు రాసుకోవాలి, ప్రతి మాట హృదయంలో భద్రపరచుకోవాలి. మరియా ధన్యురాలు ఎందుకైంది తెలుసా? దేవుడు చెప్పే ప్రతి మాట ఎక్కడ దాచుకుందంట? హృదయంలో భద్రపరచుకుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. నువ్వెందుకు సక్సెస్ఫుల్ లేవు? ఇప్పటికీ నీ ఏజ్ 25 దాటింది, ఎందుకు సక్సెస్ఫుల్ లేవంటే నీ ఫస్ట్ 25 years నువ్వు సరిగ్గా గడపలేదు. నీ 25th year కల్లా 25 years నేను బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా, ఫ్రెండ్స్కి నేను పార్టీ ఇస్తున్నా, నేను జాబ్లో చేరాను, నేను ఇది చేశాను, నాకు పెళ్ళి అయిపోయింది, నా ఫ్రెండ్స్ మంచి పార్టీ, ఇది కాదు. బై 25th year నీ పర్పస్ ఏంటో నీకు తెలుసుకోవాలి. నీ పర్పస్ ఈ లోకంలో నువ్వు ఫాలో అయితే అదే నేను పోషిస్తుంది. ఏ లక్ష్యం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, ఏ పర్పస్ అయితే, ఏ కాలింగ్ అయితే దేవుడు నీకు ఇచ్చాడో అదే నేను పోషిస్తుంది, అదే నీకు ఘనతనిస్తుంది. నీ లక్ష్యమే నిన్ను మనుషులందరినీ నీ యొద్దకు తీసుకొస్తుంది. యూ షుడ్ నో యువర్ పర్పస్. ఎప్పుడు కల్లా 25. ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా నీ తల్లి గర్భంలో నేను నిన్ను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. నీవు గర్భము, ఈ మాట మరొకసారి స్క్రీన్ మీద పెట్టండి అమ్మా. చూడండి, అందరం చేద్దాము. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ మాట అండర్లైన్, డోంట్ ఎవర్ మిస్ దిస్ వర్డ్ హియర్. నువ్వు గర్భములో నుండి, ఈవెన్ బిఫోర్ యువర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మదర్స్ వూమ్, దేవుడు ఏం చేశాడు? నిన్ను ప్రతిష్ఠించాడు. అందరినీ దేవుడు పక్షపాతి కాదు, అందరినీ వారి కాలింగ్ ఏంటో దేవుడు ప్రతిష్ఠించి మరీ లోకానికి పంపిస్తాడు. దేవుడు ఏది ప్రతిష్ఠిత లేకుండా పంపించాడు, ఏది శాంక్టిఫై చేయకుండా ప్రతిష్ఠించకుండా పంపించాడు. ముఖ్యంగా ఎక్కువ దేవుని బిడ్డల పైన ఎక్కువ ఆశ దేవుడు కలిగి ఉంచుకుంటూ ఉంటాడు. ప్రతిష్ఠించి ఏం చేశాడు? నిన్ను బయలుపడకముందే నేను ప్రతిష్ఠించాడు. అప్పుడు 7వ వచనంలో ఇర్మియా ఒక మాట అంటా ఉంటున్నాడు, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. ఆయన ఒక మాట అంటాడు, 5-6 వచనాలు అంటాడు, నేను బాలుడను అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు చూడండి, నేను బాలుడని అనవద్దు. ఏమంటున్నాడు చూడండి, నేను బాలుడు అని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. శామ్యుయల్ కాలింగ్ ఎంతమందికి తెలుసు? చిన్నతనంలోనే దేవుడు పిలిచాడు. ఇర్మియాని బాలుడుగా ఉన్నప్పుడు పిలిచాడు, ఈ ఏసైని బాలుడుగా ఉన్నప్పుడు పిలిచాడు. హౌ మచ్ టైమ్ యూఆర్ వేస్టింగ్? 24 years 25 years లోపల ఉన్న వారు అందరు లేచి నిలబడ్డారు. బట్ యువర్ టైమ్ ఈజ్ ఆల్సో టికింగ్, ఇట్ ఈస్ కౌంటింగ్. హౌ మచ్ మోర్ యూ హ్యావ్ టు లర్న్. ఎంత నీకు బైబిల్ తెలుసుకోవాలి, ఎంత రక్షణ గురించి తెలుసుకోవాలి, అసలు నా ఈ లోకంలో నా పనేంటి ప్రభా అనేది 25 years లోపల నీకు తెలిసి ఉండాలి. ఒక రోషం ఉండాలి, ఒక ప్రొడక్టివ్ మైండ్ సెట్ ఉండాలి. నా వల్ల ఈ లోకానికి ఏంటి ప్రభా అన్నట్టుగా ఎంతసేపు దాని మీద ఉండాలి, దాని మీద ధ్యాస ఉండాలి. వేరే డైవర్షన్, డిస్ట్రాక్షన్స్ ఈ ఏజ్లో చాలా ఎక్కువగా ఉంటాయి. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. బికాజ్ ఒక్కసారి నువ్వు డిస్ట్రాక్ట్ అయితే, ఒక్కసారి మార్నింగ్ వెళ్ళిపోతే, యూనో నేర్చుకునే టైం వెళ్ళిపోతే, నువ్వు నేర్చుకోవాలన్నా కూడా నువ్వు హార్డ్ లెసన్స్, లైఫ్లో హార్డ్ లెసన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. బైబిల్లో ప్రసంగి 11 చాలా చక్కని మాటలు రాస్తాడు. వృద్ధాప్యంలో సొలొమోను 11:9, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము చేసుకొను. లేత వయస్సు నడిప్రాయము గతించిపోవునవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాని తొలగించుము. అమ్మ వింటున్నారా? నీ దేహము చెరుపు దాని తొలగించు. ఆల్సో రిమూవ్ డిప్రెషన్, సారో. నవడేస్ యూతే ఎక్కువగా డిప్రెస్డ్గా ఉంటున్నారు. డిప్రెషన్ వృద్ధాప్యంలో కాదు, ఎక్కడుంది డిప్రెషన్? యూత్
ఊరికే కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు. వ్యాకులము తీసేసుకో. 6వ వచనం చద్దాం. ఇదే అధ్యాయం 6వ వచనం చద్దాం. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి ఇక్కడ చూడండి, వెనుక తీయక ప్రతి వాక్యం, దేవుని యొక్క ప్రతి వాక్యం ఆత్మీయ ట్రెజర్ ఉంటుంది, ఆత్మీయ నిధి ఉంటుంది. ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానంగా ఎదుగునో నీవు ఎరుగవు. గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం ఎనీ టైం. నడి ప్రాయం కానీ యవన ప్రాయం కానీ డోంట్ వేస్ట్. ఏదో ఒకటి చేస్తా ఉండు. బైబిల్లో 49 లూకాస్ వార్త 2వ అధ్యాయము 49లో తల్లిదండ్రులు అంటున్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నప్పుడు యేసయ్య ఇచ్చిన రెస్పాన్స్, ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగ. ఏ ఏజ్లో చెప్తున్నాడండి ఈ మాట? ఏ ఏజ్లో చెప్తున్నాడు? 12 ఇయర్స్లో. అంటే 12 ఇయర్స్కి ఆయన తండ్రి పని ఏంటో, ఆయన పర్పస్ ఏంటో అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ద నెక్స్ట్ 18 ఇయర్స్ ఆయన ఎక్కడున్నాడో, ఏం జరిగిందో, ఆయన స్థితిగతులు ఏంటో, ఆయన ఏం నేర్చుకున్నాడో ఏమీ రాయబడలే బైబిల్లో. బట్ బై 30 యేసయ్య మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. బాలుడైన దావీదు ఒక గొల్యాతుని చంపడానికి వెళ్ళాడు. ఎవరు? బాలుడైన దావీదు. గొల్యాత్ షాక్. ఏంటి సైన్యం, మీ సైన్యంలో మగవాళ్ళు లేరా? మగవారు లేరా? అరిందే మెన్ సోల్జర్స్ లేరా? బాలుడిని పంపించారేంటి? బాలుడు ఎవరు? దావీదు. ఆ దావీదు ఏం చేసేవాడు చెప్పండి? దావీదు ఎలాగ టైం స్పెండ్ చేసేవాడు? నేను దావీదు గురించి అన్నప్పుడు దావీదు ఎలాగ టైం స్పెండ్ చేసేవాడు అంటాను. మన గురించి మనం ఎలాగ టైం వేస్ట్ చేసేవారం? స్పెండింగ్ ఇస్ డిఫరెంట్, వేస్టింగ్ ఇస్ డిఫరెంట్. ఎస్ అన్నో? దావీదు ఎలాగ టైం స్పెండ్ చేసేవాడు, మనం ఎలాగ టైం వేస్ట్ చేస్తున్నాం? బాలుడైన దావీదు రోషంతో గొల్యాతుని చంపే అంత ధైర్యం ఉందంటే, చంపే అంత పనితనం ఉందంటే ఆయన ఊరికే ఉండలేదు, దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు, బలం కలిగి ఉన్నాడు. దానియేలు 11:32లో ఏముందండి? తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. యు షుడ్ నో గాడ్. నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ టైం. ఎందుకంటే దుర్దినములు రాబోతున్నాయి. ఆ దుర్దినములు నీకు వచ్చినప్పుడు ఇంకో బాలుడు వచ్చి నీకు హెల్ప్ చేస్తే ఏం లాభం? అనదర్ బాయ్ లైక్ డేవిడ్ వచ్చి హెల్ప్ చేస్తే ఏం లాభం? వాట్ అబౌట్ యూ? సౌలు రాజుకి ఎంత అవమానం జరిగింది తెలుసా అండి? దావీదు గొల్యాతుని చంపినాక రాజైన సౌలుకు గంభీరుడు, భయంకరుడు, కానీ ఎంత హేళన జరిగింది తెలుసా అండి? దావీదు కంట 10,000 జయజయలు, సౌలు మహారాజుకి 1000 జయజయలు అంతే. నీ టైంలో, నీ ఏజ్లో నువ్వు ఏమి చేయాలో ఆ ఏజ్ కల్లా కంప్లీట్ చేసుకోవడం నువ్వు నేర్చుకుంటే నీకు ఘనత పొందుకుంటూ ఉంటావు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ టైం వేస్టర్స్, బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ యవన ప్రాయం మళ్ళా రాదు. లేచి నిలబడిన వారు త్వరగా కూర్చున్నట్టుగా మళ్ళా రాదు. యు హ్యావ్ టు. నా పర్పస్ ఏంటి ప్రభా? నువ్వు ఏం చెప్పావు ప్రభా? ఇర్మియాకు చెప్పావు, దావీదుకు చెప్పావు, యేసయ్యా నీకు తెలిసిపోయింది, సమయాలకు తెలిసిపోయింది. మరి నా పర్పస్ ఏంటి ప్రభా? వాట్ ఈస్ మై పర్పస్ ఇన్ లైఫ్? అడగండి, మొత్తుకోండి, ప్రార్థన చేయండి. సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నీకు పర్పస్ ఏంటో తెలుస్తుంది. యేసయ్య పర్పస్ తెలుసుకోవడానికి ఆయన బోధకుల మధ్యలో కూర్చున్నాడు, ఆలయంలో గడిపాడు, ఆలయంలో నిలిచి ఉన్నాడు. యు సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, గాడ్ విల్ డైరెక్ట్ యూ విత్ హిస్ వర్డ్. ఆమెన్. ఆయన వాక్యమే మన దీపము, మన పాదములకు దీపము, మన మార్గములో వెలుగై ఉన్నది. సో గాడ్ విల్ టీచ్ యూ. ఆమెన్. మరొకసారి బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ వన్, ఒక్కసారి ఆ స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి పెట్టండి. ఫస్ట్ స్టేజ్ ఒక్కసారి చూడండి. ఇది నేర్చుకునే దశ. ఈ సమయంలో ఎవరు
టైం వేస్ట్ చేయకుండా ఉన్నట్లయితే, యేసయ్య వలె ఉన్నట్లయితే బై 3.5 years ఆయన టాస్క్ ఆయన కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఆమెన్. ఎంతమందికి నిద్ర ఇష్టం చెప్పారు మీరు? మిమ్మల్ని అడగదు, మీ ఇంట్లో వాళ్ళని అడగాలి. బద్ధకిస్తుడండి, సోమరిపోతుడండి, ఎప్పుడు చూసినా నిద్ర అండి, ఇవన్నీ అందరి ఇంట్లో ఉంటుంది కదా. ఆ ఒక్కరు ఎవరు? మీరేనా? ఆ ఒక్కరిలో మీరేనా? చూడండి, 30 ఏళ్లలో మనం రోజుకి 8 గంటలు నిద్ర. ఎంతమంది 8 hours స్లీప్ కంపల్సరీ నాకు కావాలి 8 hours స్లీప్ అన్నవారు? ఎంత ధైర్యంగా చేతులు లేపారు, ఎంత ధైర్యంగా చేతులు లేపారు. 8 hours స్లీప్ కంపల్సరీ కావాలి అనుకున్న వారు 1 year నుంచి 30 years వరకు 8 hours పడుకున్నారనుకోండి, 30 years వరకు దాదాపు 10 ఏళ్ళు పడుకున్నారు, 20 ఏళ్ళు మాత్రమే జీవించారు. 1 నుంచి పుట్టుక నుంచి 30 years వరకు మీరు 8 hours పడుకుంటే ఆల్మోస్ట్ ఎన్ని అవర్స్ పడుకున్నారు? బై 30 years 10 years పడుకున్నారంట మీరు. ఇప్పుడు చెప్పండి, 8 hours స్లీప్ ఎంతమందికి కావాలి? కొంతమంది 8 hours ఏందండి, 12 గంటలు నిద్ర కావాలి. ఈరోజు 9కి పడుకుంటే రేపొద్దున 9కి కళ్ళు తెరవాల్సిందే. అప్పుడు వరకు మొద్దు నిద్ర, కోమా, సొల్లు అంతా గాడ్చుకుంటూ పడుకుంటారు కొంతమంది. ఎలాగుంటుందంటే నిద్ర అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటే లైఫ్ అనుకుంటారు. అలాంటి వారు, ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి, అలాంటి వారు 60 to 70 yearsకి వచ్చే వరకు ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. దే విల్ కీప్ వర్కింగ్ 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 వర్కింగ్. 60 ఏళ్ళ టైంలో వాళ్ళు పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి టైంలో విశ్రాంతి పోవాలి, పని చేసే టైంలో పని చేయాలి. ఉదయం వస్తే అందరు ఏం చేయాలి? సూర్యుడు ఉదయించాడంటే, ఇంట్లో ఒక సామెత అంటూ ఉండేవారు, సూర్యుడు ఉదయించినాక నువ్వు లేవకపోతే ఊర్లో ఉన్న దరిద్రత అంతా నీ ఇంట్లో ఉంటుందని చెప్పేవారు. మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు. మాకు చిన్నప్పటి నుంచి భయం, సూర్యుడు అయ్యో ఈరోజు లేట్ లేసానంటే ఎవరో దరిద్రత మా ఇంటికి వచ్చేసింది అనుకునేవారు. వి లవ్ స్లీప్ సో మచ్ కదా. 1 to 25 years ఈజ్ అ లెర్నింగ్ స్టేజ్. వాట్ ఆల్ యూ కెన్ లర్న్ ఇట్. నువ్వు నేర్చుకో. నాలెడ్జ్ ఇస్ పవర్. నేర్చుకో, వాక్యం నేర్చుకో, దేవుని సన్నిధిలో కూర్చో. పీపుల్ డోంట్, చూడండి, గుడ్ లుకింగ్ ఒక్కసారి నీకు మంచి ఇంప్రెషన్ వస్తుందేమో, కానీ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఇట్ ఈస్ యువర్ విజ్డమ్ దట్ గివ్స్ యూ అట్రాక్షన్. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఎదుటివారితో మాట్లాడే విధానం, నువ్వు ఎదుటివారితో ఉండే విధానం, హౌ యు రెస్పాండ్, డెసిషన్స్ ఎలా తీసుకుంటావు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైంలో 1 to 25 నేర్చుకునే దశలో అన్ని బ్యాంక్స్ పెట్టుకోవాలి. ఏం బ్యాంక్? ప్రేయర్ బ్యాంక్ పెట్టుకోవాలి, వర్డ్ బ్యాంక్ పెట్టుకోవాలి, చదువు బ్యాంక్ పెట్టుకోవాలి, అన్ని బ్యాంక్స్ పెట్టుకోవాలి. కొంతమంది నాలెడ్జబుల్ వాళ్ళతో మనం కూర్చుంటే ఎంత వినబుద్ధి అవుతుంది కదా. వాళ్ళు ఏం చెప్తారు? కొంతమంది ఎంత మూర్ఖంగా మాట్లాడతారు. తూ అంటే తాది, మనం ఏదన్నా చెప్తే కూడా నాకు తెలుసులే అంటారు. నేర్చుకున్న టైంలో 1 to 25 years నాకు తెలుసులే అనే మాట నీ నోట్లో రాకూడదు. ఆల్ దోస్ హు ఆర్ 1 to 25 years ఏజ్, నాకు తెలుసులే అని రాకూడదు. నేర్చుకో. పర్లేదు, మనుషులు ఏంటి ఇది కూడా నాకు తెలియదు అంటే, తెలీదు, నాకు నేర్పించాను. వాట్ ఆల్ యూ కెన్ టేక్ ఇన్. జ్ఞానవంతుడుగా మీరు 26th yearలో అడుగు పెట్టండి, 25th yearలో అడుగు పెట్టండి. లెట్స్ గో టు ద సెకండ్ స్టేజ్. రెండో స్టేజ్కి వెళ్ళిపోదామా? ఒకసారి లేచి నిలబెడతామా? వద్దా? నిలబడదామా? 25 to 50 years. 25 to 50 years. ఓ మై గాడ్, వీళ్ళందరూ యవనస్తులు. ఇంకా మీరందరూ 25 బిలో, మరి ఇందాక నిలబడలే. ఓ మోర్ దెన్ 50 years. ఓకే, వీరందరి కోసం చప్పట్లు కొడదాం. యు ఆర్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ టైం. సెకండ్ స్టేజ్లో నన్ను చప్పట్లు కొట్టండి. వీరందరూ పని చేస్తేనే మనం ఉంటున్నాము. మనం హల్లెలూయా. కూర్చుందామా? ఓకే, ఇదే స్టేజ్ స్క్రీన్ మీద ఉంది. ఏ స్టేజ్ ఇది? సంపద దశ, ఆఫ్టర్నూన్ స్టేజ్. ఏ స్టేజ్ అండి? ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం కాలం. ఓకే, మార్నింగ్ స్టేజ్ అంటే ఎప్పటి వరకు? ఎర్లీ మార్నింగ్ టిల్ 12 నుంచి ప్రాబ్లీ 3 వరకు. ఓకే, ఇది ఆఫ్టర్నూన్ స్టేజ్.
ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ స్టేజ్లో ఎండ ఎక్కువగా ఉంటుందా లేదా? ద సన్ షైన్స్ బ్రైటెస్ట్ ఇన్ దిస్ స్టేజ్. ద సన్ షైన్స్ బ్రైటెస్ట్. హల్లెలూయా. ఈ స్టేజ్ ఎవరంటే 25 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ వరకు సంపద దశ. స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్, నాట్ లెర్నింగ్, స్టేజ్ ఆఫ్ ఎర్నింగ్. అమలు చేసే దశ, ఎగ్జిక్యూట్ చేసే దశ, ప్రయోగాలు చేసే టైం కాదు, రిహార్సల్స్ కాదు. దిస్ స్టేజ్ ఇస్ నాట్ అ స్టేజ్ ఫార్ రిహార్సల్స్. దిస్ స్టేజ్ ఇస్ అ స్టేజ్ ఫార్ అమలు చేసే దశ, మధ్యాహ్న కాలపు దశ అండి. సో ఈ స్టేజ్లో దాదాపు 25 ఇయర్స్, ఇందాక చెప్పాను 25 ఇయర్స్ కల్లా నీ పర్పస్ ఏది నీకు తెలుసుకోవాలి. నువ్వు ఏ స్ట్రీమ్ లైన్లో ఉంటావో, నీది ఏది బ్లెస్సింగో, నీది ఏది సమృద్ధో నీకు తెలుసుకోవాలి. ఈ 25 to 50 ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేసే దశ, ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు ఏది నేర్చుకున్నావో అది నువ్వు వాడుకోవాలి. ఆమెన్. సంపద దశ. హౌ లాంగ్ ఆర్ వి ఎర్నింగ్? ఓన్లీ 25 ఇయర్స్. హౌ లాంగ్ ఆర్ వి ఎర్నింగ్? చెప్పాలి. 25 సంవత్సరాలే. ఓన్లీ 25 ఇయర్స్ యు ఆర్ ఎర్నింగ్. ఈ 25 ఇయర్స్ నువ్వు ఎంత సీరియస్గా నువ్వు నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ, నువ్వు ఎంత సీరియస్గా నువ్వు పని చేస్తూ ఉంటుండగా నీవు గొప్ప పేరుని సంపాదించుకోవచ్చు, గొప్ప లెగసీ సంపాదించుకోవచ్చు. ఈ సంపద స్టేజ్లో, ఈ దశలో నువ్వు అన్నీ కూడబెట్టుకోవచ్చు. ఆమెన్. హల్లెలూయా. ఈ సంపద దశలో చాలామంది గొప్ప యోధులైన దశ ఇది. గొప్ప యోధులయ్యే దశ ఈ దశ. ఆమెన్. ఈరోజు ఇంతమంది నిలబడ్డారు. ఆ స్టేజ్లో నేను అన్న కూడా ఉన్నాం. ఆమెన్. మనం అందరం ఎవరమో గొప్ప యోధులయ్యే దశలో మనం ఉన్నాం. రైట్ నౌ ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి? 1 to 25 ఇయర్స్లో నువ్వు దేవుని సన్నిధిలో పెట్టిన ఆ పెట్టుబడి, ఆ ప్రేయర్ బ్యాంక్, ఆ వర్డ్ బ్యాంక్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి. నీకు లైఫ్ లెసన్స్ ఇస్తూ ఉంటుంది. మనుషులు ఈ 25 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావంటే, నువ్వు ఇంకా చదువుకుంటున్నావంటే, నువ్వు ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నావంటే ఏమంటారు? ఇంకా చదువుకుంటా 50 ఏళ్ళ వరకు చదువుకుంటా అంటే ఏమంటారు? ఎప్పుడు సంపాదిస్తావు? సంపద దశ. కాలింగ్ వచ్చిన వారు, దేవుని యొక్క పిలుపు అందుకున్న వారు, అభిషేకింపబడిన వారు 25 ఇయర్స్ లోపలే అభిషేకింపబడితే, బై 25 ఇయర్స్ దేవుడు వారికి కాలింగ్ ఇస్తే, దేవుడు వారు ఎక్కడికి వెళ్ళాలని దేవుడు వారికి చూపిస్తే వెంటనే అడుగు పెట్టండి. ఆమెన్. వెంటనే అడుగు పెట్టండి. డోంట్ డిలే. చెప్పండి పక్కన వారికి, డోంట్ డిలే అని చెప్పండి. ఎగ్జిక్యూట్ అని చెప్పండి. ఎందుకంటే గొప్ప యోధులు అవ్వబోతున్నారు. ఈ సమయంలో కూడా చాలామంది టైం వేస్ట్ చేస్తారు. ఈ సమయంలో కూడా తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల మీద ఆధారపడి జీవించేవారు ఉన్నారు. ఈ సమయంలో పని చేసేవారు ఉండరు. ఈ సమయంలో ఈ 25 ఇయర్స్ తర్వాత నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడడానికి నీకు వీలు లేదు. అంతే. నేను చెప్తున్నా, నువ్వు చెప్తే నాకు బైబిల్ కూడా చెప్తుంది. ఈ స్టేజ్లో యు ఆర్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఎనీ పర్సన్. చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, పని చేసుకో. నీకు పర్పస్ తెలీదా? 7 రోజులు ఈ సంవత్సరంలో 40 days ఉపవాసం ఉండి తెలుసుకో, నా పర్పస్ ఏంటి ప్రభా? 25 ఇయర్స్ అయిపోయింది, నాది ఏంటి? నేను గొప్ప యోధుడిని అవ్వాలి ప్రభా. నా వల్ల ఏంటి? ఈ లోకానికి ఏంటి ప్రభా? నాకు ఒక పేరు ఉండాలి. ఐ షుడ్ క్యారీ అ నేమ్. పీపుల్ షుడ్ లుక్ అప్ టు మీ. సంపాదించింది తనకు పెట్టేంత స్థితిలో నువ్వు ఉండగలగాలి. ఈ స్టేజ్లో చూడండి, ఈ స్టేజ్లో చాలామంది గొప్ప యోధులు అయ్యారు. బైబిల్లో కూడా మనం చూద్దాము. 2 Chronicles 29:1, 2 దినవృత్తాంతాల గ్రంథము 29:1. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు, హిజ్కియా ఎవరు? కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై. హౌ మెనీ ఇయర్స్ వాజ్ హీ కింగ్? ఎన్ని ఇయర్స్ ఉన్నాడు? 25 ఇయర్స్ అబావ్. ఇప్పుడు ఇందాక నిల్చున్నారు. మనమందరం కింగ్స్. మన ప్రపంచానికి మనము రాజులము, రాణులం. కింగ్ హిజ్కియా ఏ రోజు కింగ్ అయ్యాడు? 25 సంవత్సరాలకు కింగ్ అయ్యాడు, రాజు అయ్యాడు. అలాగే కింద మనం చద్దామండి. 31st చాప్టర్ 31వ అధ్యాయము 20-21 వచనాలు.
హిజ్కియా యూదా దేశం అంతంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పని చేయుచు వచ్చాను. ఈ స్టేజ్లో పని చేయట్లేదంటే నువ్వు సోమరిపోతమైనా కావచ్చు, లేదంటే నీకు పర్పస్ ఏంటో నీకు తెలియకపోవచ్చు, లేదంటే నీకు అసలు లైఫ్ మీద ఆశ లేకపోవచ్చు. ఈ స్టేజ్లో పని చేయాలి. హిజ్కియా 25 ఆన్వర్డ్స్ ఆయన రాజు అయిన తర్వాత యెహోవా దృష్టికి అనుకూలంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ పని చేయండి. ఎవరికైనా ఏదైనా పని చెప్పాలంటే భయం అండి. ఇవాళ రేపు సేవకులుగా కూడా ఎవరికైనా ఏమైనా పని చెప్పాలంటే భయం. నేను వారికి చెప్పండి, నాకు వాళ్ళకి చెప్పండి. హిజ్కియా పని చేస్తున్నాడు. హీఈస్ అ కింగ్, హీఈస్ వర్కింగ్ 25 to 50 years. యు వర్క్. నువ్వు ఏది విత్తినా నువ్వు ఏం చేస్తావు? అదే పంట నువ్వు కోసం విత్తు. ఉదయం వచ్చింది విత్తు, మధ్యాహ్నం వచ్చింది విత్తు, సాయంత్రం వచ్చింది విత్తు. ఏ విత్తనం బట్టి నీకు ప్రతిఫలం వస్తుందో నీకు తెలీదు. పని చేయి. 50 ఏళ్ళ వరకు మీ ఇంట్లో ఎవరైనా పని చేయకుండా తిన్నాడా మీరు అడగండి. ఈ మెసేజ్ పంపించండి, అడగండి. హౌ కమ్ యు నాట్ వర్కింగ్ అండ్ యువర్ ఈటింగ్? షేమ్ ఆన్ యూ అని చెప్పండి. ఆ కాలంలోనే 120 సంవత్సరాలు అలాగ బ్రతికే వాళ్ళ కాలంలోనే బై 25 years దే వర్ ఎర్నింగ్, దే బికేమ్ కింగ్స్. గొప్ప యోధులయ్యారు, గొప్ప కార్యాలు చేశారు. యెరూషలేం ఏంటి, ఇజ్రాయెల్ ఏంటి, అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? 18 ఏళ్ళ వయసులో ఆయన గొప్ప యోధుడయ్యాడు. 18 years he was running, he was before his time. He was before his time. సాధు సుందర్ సింగ్ అయ్య గారు చిన్న వయసులో దేవుని తెలుసుకున్నాడు. యవ్వన ప్రాయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న దేవుని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ హీ వెంట్ అబౌట్ హిస్ కాలింగ్. చిన్న వయసులో, చాలా చిన్న వయసులో 20 years 29 yearsలో ఎంత గొప్ప జ్ఞానపు బ్యాంక్ ఉందంటే సాధు సుందర్ సింగ్ అయ్య గారికి విజన్స్ చెప్పేవాడు, డ్రీమ్స్ చెప్పేవాడు, వాక్యంలో అర్థం చెప్పేవాడు, యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడేవాడు, పశువులతో మాట్లాడేవాడు, ఎవ్రీథింగ్. అంతెందుకు సొలొమోను చిన్న వయసులో. మనము ఇప్పుడు చూడండి, ఈ వయసులో 1 to 25 years వయసులో ఎవరైనా ఏదైనా కరెక్ట్ చేస్తే మనం కరెక్షన్ ఒప్పుకోవాలి. తర్వాత 25 to 50 years కరెక్ట్ చేయకుండా జీవించాలి. ఆమెన్. 25 to 50 years ఎలా జీవించాలి? నేను ఎవరు కరెక్ట్ చేయకూడదు. నేను అడక బాలే, నీ చూపు బాలే, నీ అది బాలే, నీ నోరు బాలేదు, కరెక్ట్ చేయకూడదు. లివ్ లైఫ్ వేర్ యు ఆర్ ఎర్నింగ్, వేర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్. చదుదాం 21st verse. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయం మెల్లగా చదుదాము. చూడండి, ఆయన యథార్థంగా నమ్మకంగా ఉండి పని చేస్తూ ఉండి తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ, దేవుని మందిర విషయం కాదు, దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి, లాస్ట్ లైన్, వర్ధిల్లెను. హల్లెలూయా. ఆర్ యు ఎంజాయింగ్ గాడ్స్ వర్డ్? దమ్ బిర్యానీ కంటే బాగుందా? లైఫ్ ఓపెన్ అయిందా? ఎదుటి వారిని తిడతా ఉంటే ఫస్ట్ మనం సెట్ అవ్వాలని చూసుకోండి. ఆయన ఏం చేశాడు, మనం అని చేద్దాం. బై 25 years హీ బికేమ్ అ కింగ్. ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్ రాసింది, దేవుని ఆశ్రయించుటకై ఎక్కడికి వెళ్ళాడండి? మందిరంకి వెళ్ళాడు. మందిరానికి రావాలంటే కొంతమందికి నామశ, నిన్న వెళ్ళాము, ఈరోజు వెళ్ళాము, ఎందుకు వెళ్తాం? వర్ధిల్లేది అక్కడే, చిగురు పుట్టేది అక్కడే, జ్ఞానం వచ్చేది అక్కడే. ఆమెన్. హల్లెలూయా. దేవుని ఆశ్రయించుటకు, దేవుని మందిర సేవ విషయంలో ఆసక్తి. హీఈస్ అ కింగ్ కదా, ఆయన రాజు కదా, ఆయన పర్పస్ రాజు కదా, బట్ హీ వాజ్ స్టిల్ డూయింగ్ గాడ్స్ మినిస్ట్రీ. అందుకే వర్ధిల్లాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేవ చేసేవారు వర్ధిల్లుతారు. ఎందుకంటే వాళ్ళ రివార్డర్ ఎవరు? దేవుడు. ఆ రాజు కింద పని చేస్తారు కాబట్టి వర్ధిల్తామంతే. చూడ్డానికి మన దగ్గర ఏ ఆస్తిపాస్తులు లేకపోయినా వర్ధిల్తూనే ఉంటాం. హల్లెలూయా. ఈ ఏజ్లో ఆయన ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా ఉంటున్నాడు, దేవుని ఆశ్రయించడానికి దేవుని మందిర విషయంలో ఆసక్తి చూపించాడు. 11 గంటలకి సర్వీస్ అంటే ఎంతమంది వర్షిప్ టైంకి వచ్చారు? ఇక్కడ ఉంది.
ఈయనంత ముసలోళ్ళమా మనము? కార్లు లేకపోతే, క్యాబులు లేకపోతే, బైక్స్ లేకపోతే మీరందరూ ఇంతమంది వచ్చేవారండి? నిజం చెప్పండి, వచ్చేవారండి? నడుచుకుంటూ వచ్చేవారా? కార్లలో ఏసీ కానీ అబ్బో కుక్కట్పల్లి నుంచి రావాలండి. సేవ విషయంలో, మందిర విషయంలో, ధర్మశాస్త్రం అంతటి విషయంలో, ఇక్కడ గొప్ప వాక్యం దేవుడు నాతో మాట్లాడుతుంది. నేను విని కూర్చొని ఆ వాక్యాన్ని నేను తీసుకొని ఫస్ట్ నేను స్వీకరించి నా జీవితంలో నేను వాడుకొని ఐ విల్ షో ఇట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ అని చెప్పిన వారికి దేవుడు ఏం చేస్తాడు? మరీ ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. ఆమెన్. ప్రతి విషయంలో, ప్రతి పని, ఈ మాట నాకు చాలా నచ్చింది. ధర్మం అంతటి విషయం అందేంటి అది చేస్తూ తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి. ఎలా జరిగించాలి పని? నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను మా వాలంటీర్స్, విజనరీ ఒక్కటే పని చేస్తూ ఉంది, ప్యాషనెట్గా పనిచేస్తాను, హృదయపూర్వకంగా సేవ చేస్తాను. మిగతా వాళ్ళందరూ అక్క ప్లీజ్ అక్క మేము మీతో పాటు పరిగెత్తలేమంటారు. వాళ్ళ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇఫ్ యూ హ్యావ్ దట్, హృదయపూర్వకంగా ఈ సేవ చేయాలి, హృదయపూర్వకంగా నేను జీవించాలి, దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేయాలి. హృదయపూర్వకంగా ఏ పని ఇస్తే, పాట పాడినా, వాయిద్యాలు వాయించిన, హృదయపూర్వకంగా జరిగిస్తే నువ్వు వర్ధిల్లుతావు 100%. ఆమెన్. So this 25 to 50 years, God is expecting your 100% of your work. Amen. Hallelujah. Not ఎవరో కోసం కాదు, నిన్ను బ్లెస్ చేయడానికి. ఆమెన్. అలాగే నీ ద్వారా ఈ లోకానికి దేవుడు కార్యాలు చేయడం. చూడండి 32వ అధ్యాయంకి వెళ్ళిపోదాం, 27 నుంచి చద్దాం. 2 Chronicles 2వ దినవృత్తాంతం 32:27. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాలను, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరములను సంపాదించు. సంపద దశలో హిజిక్యా. ఇప్పుడు ఈరోజు హిజిక్యాని దేవుడు మన ముందు చూపిస్తూ 25 years కల్లా రాజు అయ్యాడంటే 25 లోపల ఏం చేశాడు? ఆయన తల్లి ఏం చేసింది? వాక్యమందు, ప్రార్థన ఎందు పెంచింది, భయభక్తులు ఎందు పెంచింది. బై 25 హీ బికేమ్ అ కింగ్. కింగ్ ఉన్నప్పుడు ఆయన మనం చూసాం 31st chapterలో ఏమేం చేశాడో చూసాం. ఇప్పుడు చూడండి ఆయన ఏమేమి సంపాదించుకున్నాడు. హిజిక్యాకు చెప్పాలి, అందరు కూడా చదవాలి. అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. చెప్పండి, అతి విస్తారం అని చెప్పండి. యూజ్ యువర్ టైం వైజ్లీ అని చెప్పండి పక్క వారికి. అతి విస్తారము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క దినం ఒక వజ్రం లాంటిది, ప్రతి ఒక్క సెకండ్, ఒక గంట మనకు వజ్రం లాంటిది. మనం సరిగ్గా యూజ్ చేస్తున్నామా లేదా దేవుడు చూస్తూ ఉంటాడు. అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను, రత్నములను. క్లియర్గా బైబిల్ ఎందుకు ఇదంతా రాస్తుందంటే మనలాంటి వారికి మోటివేషన్ రావడానికి. ఏమేమి తీసుకున్నాడు, ఏమేమి వచ్చింది, ఏమేమి సంపాదించుకున్నాడు? వెండి, చెప్పాలి, బంగారము, రత్నాలు. మీకు తెలుగు రాదు, ఓకే ఇంగ్లీష్లో చేద్దామా? సిల్వర్, గోల్డ్, ప్రెషస్ స్టోన్స్, సుగంధ ద్రవ్యాలు, డాలును, నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్క సములను కట్టించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎనీబడీ హియర్ హూ ఇస్ అండర్స్టాండింగ్ ద వర్డ్ లైక్ మీ? నాలాగా అర్థమవుతుందా? ఏం కట్టించాడు? సంపాదించిందే కాదు, ఏం కట్టించాడు? బొక్క సమును కట్టించాడు, స్టోర్ హౌసెస్ కట్టించాడు. ఎంత విస్తారంగా సంపాదించాడు. 25 to 50 years, 25 to 50 years. ఆయన సమయం అయిపోయింది. ఒకరోజు నీ ఇల్లు చక్క పెట్టుకో, నీవు చనిపోవచ్చున్నావంటే. హిజిక్యా కన్నీరు కార్చి, ఎంత పనిమంతుడో చూడండి, కన్నీరు కార్చి ఏడ్చి నాకు ఆయుష్ పెంచమని చెప్పాడు. మనం ఏం చేస్తూ ఉంటున్నాం? 25 to 50 years ఏం చేస్తూ ఉంటున్నాం? ఏం చేసాం? మనం అన్ని మిస్టేక్సే చేస్తున్నాం. ఎందుకంటే సరిగ్గా లెర్నింగ్ లేదు, సరిగ్గా దేవుని సన్నిధిలో కూర్చోలేదు, మనకి అవగాహన లేదు, విజ్డమ్తో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మనకు లేవు. వివేచన వరము దేవుని నుండే వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆలోచన పుట్టించే శక్తి, ఆత్మ దేవుని నుండే వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. జ్ఞానము దేవుని నుండే వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా.
అలాగే మనం చూస్తే దావీదు కూడా 2 సమూయేలు 5:4 వచనాలు మీరు తర్వాత చదవండి. సెకండ్ క్రానికల్ 32:27-30 హిజ్కియా గురించి తర్వాత చదవండి. దావీదు మూవ్ ఫార్వర్డ్. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించాడు. దావీదు ఎన్ని ఏండ్ల వాడై? 30 years. When he was 30 years he became a king. అలాగే యేసయ్య ఎప్పుడు ఆరంభించాడు సేవ? 30 years. సో బై 30 ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, పర్పస్కి వెళ్ళిపోవాలి, నీ కాలింగ్లోకి వెళ్ళిపోవాలి, పని ఆరంభించాలి. ఆమెన్, హల్లెలూయా. పని ఆరంభించాలి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టేజ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్? థర్డ్ స్టేజ్, ఈవినింగ్ స్టేజ్. ఎంతమంది ఉన్నారు ఈవినింగ్ స్టేజ్? 50 నుంచి 75 వరకు. ఒక్కసారి మన పెద్దవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, కెన్ సంబడి స్టాండ్ అప్? 50 నుంచి 75 సంవత్సరాల వరకు ఉన్నవారు చప్పట్లు కొడదామండి. వీళ్ళందరికీ మనం విశ్రాంతి ఇవ్వాలి. హల్లెలూయా. వెరీ గుడ్, నైస్ స్టేజ్. ఇవన్నీ దాటుకుంటూ వచ్చారు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది. వాళ్ళని కదిలిస్తే చాలా మాట్లాడేస్తారు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఈవినింగ్ స్టేజ్, సాయంకాలపు దశ, వారసత్వపు దశ. ఎన్ని ఇయర్స్? 50 నుంచి 75. దీని పేరు పండిన దశ. ఏం దశ? పండిన దశ, లేక నిరూపించే దశ, లేక లాభాలను పొందే దశ. మీరు ఏదైతే సిద్ధం చేసుకున్నారో, ఏదైతే కూడబెట్టుకున్నారో ప్రార్థన ద్వారా, వారి వర్క్ ద్వారా, ఏదైతే ఏమంటారండి, బొక్కసమ్ము స్టోర్ హౌసెస్లో పెట్టుకున్నారో అవన్నీ అనుభవించే దశ. ఈ వారసత్వపు దశ ఎటువంటిదంటే, ఈ 50 years వరకు నువ్వు విజయం పొందుకున్నాక నువ్వు అనుభవించే దశ ఇది. నువ్వు పండు తినే దశ, నువ్వు కష్టపడింది మంచి కూర్చొని తినే దశ. 50 నుంచి 75 years చక్కగా నువ్వు కష్టపడితే ఫలితాలను అనుభవించే దశ. ఆమెన్, హల్లెలూయా. సో నువ్వు ఏదైతే నువ్వు కష్టపడ్డావో దాని ఫలాలు ఇప్పుడు పొందుకుంటున్నావు. సో నీ ఫలం బట్టి మనుషులకు అర్థమవుతుందంట. ఏమన్నా అర్థమవుతుంది? లేజీ పీపులా, ఫూలిష్ పీపుల్ అని అర్థమవుతుందంట. ఎందుకు? ఫలాలు బట్టి గుర్తుపడతారంట చెట్టుని. ఆమెన్, ఫలాలు బట్టి గుర్తుపడతారు. ఈ దశలో లెగసీ అంటారు. ఏమంటారు? లెగసీ, వారసత్వం, వారసత్వపు దశ. దిస్ స్టేజ్ shows whether you have succeeded in life or not. This stage shows the world whether you have succeeded in life or not. 50 నుంచి 75 వరకు. ఆమెన్. ఈ దశలో చాలా మందికి నువ్వు మార్గదర్శిగా ఉండబోచున్నావు. ఈ దశలో నువ్వు చాలా మందికి రాబోయే తరాలకు తప్పులేంటో ఒప్పులేంటో చెప్పబోచున్నావు. ఈ దశలో నువ్వు చాలా జ్ఞానయుక్తంగా నువ్వు ఉండబోచున్నావు. ఆమెన్. This is the stage where you enjoy the fruits and people will respect you. People will respect you. నువ్వు వస్తున్నప్పుడు లేచి నిలబడే స్థితిలో నువ్వు ఉండగలగాలి. 50 నుంచి 75 సంవత్సరం. చాలామందికి ఈ సంవత్సరాల సొంత ఇల్లు ఉంటుంది, పెన్షన్లు ఉంటాయి, పిల్లలు ఉంటారు, సొంతవన్నీ కూర్చుకొని ఉంటారు. ఆమెన్. దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దేర్ ఓన్. వారికున్న సొంతముని వారు ఏం చేయబోతారు? 75 years తర్వాత వీలునామా రాసి వారు కష్టపడిందంతా కూడా వారి బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడే దశ, కష్టపడే దశ. కానీ ఈ దశలో చాలామంది ఇంకా పని చేస్తూ ఉంటున్నారు. దే ఆర్ స్టిల్ వర్కింగ్. డోంట్ మేక్ యువర్ పేరెంట్స్ వర్క్, లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ఫ్రూట్స్. నీ కొరకు వారు పని చేయకూడదు. ఒకవేళ వారు కష్టపడి పని చేస్తే వారు ఎప్పటికల్లా కూర్చేయాలి, అంతా 50 లోపలే కూర్చేసుకోవాలి. ఈ దశలో నీకు ఇబ్బంది వస్తే, నువ్వు ఇంకా పని చేస్తే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. నీ శరీరం కృంగిపోతుంది, నీ శరీరము రోగాల పాలవుతుంది. కానీ ఈ దశలో చాలామందికి వృద్ధాప్యం 50 to 75 years వచ్చేవారు, నన్ను ఏంటి అందరు పక్క పెడుతున్నారు, నన్ను ఏంటి అందరు కూర్చోమంటున్నారు, పక్కన కూర్చోమంటున్నారు ఏంటని చాలా రోషంతో ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఇది వారసత్వపు దశ. నేనే చేస్తా, వంట పని నేనే చేస్తా, ఆ పని నేనే చేస్తా, ఇది నేను చేస్తా. మంచిదే, నీకుంది, నీకు ఆసక్తి ఉంది, మనుషులు నేను మర్చిపోకూడదు, నీకు పనితనం ఉంది. కానీ ఈ దశలో వారసత్వము, ఎంజాయ్ యువర్ ఫ్రూట్స్.
నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో దాన్ని నీవు ఎంజాయ్ చేసుకో. కూర్చో, నీ పిల్లలకి నేర్పించు, మార్గదర్శిగా చూపించు. రే నువ్వేంట్రా, నేను నీకు పని చేయడం కాదు, నువ్వు నాకు పని చేసే దశలో నేను ఉన్నాను. యూ హ్యావ్ టు టెల్ దెమ్. వాళ్ళు నీకు ఏదో వచ్చి సంపాదించి పెట్టే దశలో నువ్వు ఉండకూడదు, పెట్టే వారులుగా నువ్వు ఉండకూడదు. నీ పిల్లలు వచ్చి ఏదో వారు తెచ్చుకున్న సంపాదించినంతా నీ చేతిలో పెట్టాలి, ఆ స్థితిలో నువ్వు ఉండకూడదు. నీకు దేవుడు టైం ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు చదువునిచ్చాడు. నీకు చదువు రాకపోయినా దేవుడు నీకు జ్ఞానం ఎక్కువగా ఇస్తాడు. తెలుసా అండి, దేవుడు ఏది పక్షపాయ దేవుడు కాడండి. చదువు లేకపోతే దేవుడు అధికమైన జ్ఞానం ఇస్తాడు. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ టీచ్. కాబట్టి ఈ దశలో 50 to 75 years నీ తల్లిదండ్రులకు రెస్ట్ కావాలి, లేదంటే వారి శరీరము క్షీణించిపోతూ ఉంటుంది. ఈ టైంలో దే షుడ్ ఎంజాయ్ వాట్ దే వర్క్డ్. 50 years వరకు ఏదైతే వారు దే షుడ్ ఎంజాయ్. కూర్చోవాలి, కూర్చొని మాట చెప్పాలి, బోధ చేయాలి, వారసత్వం ఇవ్వాలి. వారికి ఉన్న సంపాదించినంతా కూడా ఇచ్చేవారుగా ఉండాలి, కానీ వారిని కష్టపెట్టే స్థితిలో ఉండకూడదు. ఐ మీన్ లాస్ట్ దశ, 4th stage, ద లాస్ట్ 25 years. ఇదేం దశ చెప్పండి? విశ్రాంతి దశ. అంతకుముందు కూడా విశ్రాంతి అనుకుంటున్నారు కాదు, తినే దశ, ఎంజాయ్ చేయవచ్చు. అంటే నువ్వు సంపాదించినంత అనుభవించే దశ. ఈ స్టేజ్లో ఇట్ ఈస్ నాట్ డెత్ స్టేజ్, కానీ రెస్టింగ్. మెల్లగా నువ్వు ఏంటంటే యు స్పెండ్ డైమండ్ జూబ్లీ స్టేజ్ అనమాట ఈ స్టేజ్. సో పెన్షన్స్ ఇవన్నీ కూడా నువ్వు చక్కగా తినొచ్చు. కానీ ఈ స్టేజ్ విశ్రాంతి దశ. నువ్వు విశ్రాంతికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు దేవుని చూడబోతావు. ఆమేన్, హల్లెలూయా. యూ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ టు మీట్ గాడ్. ఈ విశ్రాంతి దశలో ఎటువంటి బాధ్యతలు అవన్నీ తీసుకోకుండా ఒకటే ఒక బాధ్యత, దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, అందరినీ క్షమించాలి, అందరితో సరిగ్గా ఉండాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి, సఖ్యత కలిగి ఉండాలి, అనవసరమైన రోషాలు పెట్టుకోకూడదు. ఈ దశలో నిన్ను నీవు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ టు మీట్ యువర్ క్రియేటర్. ఆమెన్. నిన్ను పుట్టించి సృష్టించి ఈ లోకానికి ఈ తరానికి పంపించిన దేవుణ్ణి నువ్వు తిరిగి కలుసుకోవడానికి ఈ స్టేజ్ దేవుడు ఒక ఆపర్చునిటీగా దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. 50 to 75 years నువ్వు ఏది చేసినా 50 years లోపల చేయాలి. సారీ, డిడ్ ఐ రైట్ ఇట్ రైట్? ఎస్. ఈ 4 దశలు, ఇది రాత్రి దశ, నైట్ స్టేజ్. ఇక్కడ పని చేయడానికి ఉన్నారు, రాత్రి ఎవరు పని చేయడానికి ఉన్నారు. ఇది పని చేసే దశ కాదు, విశ్రాంతి దశ. దేవుడు మనకు ఆయుష్ ఇస్తే, దేవుడు మానవులకి ఎంత ఇస్తాడండి ఆయుష్? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల లోపల గాడ్ హ్యాస్ గివెన్ యూ అ బ్యూటిఫుల్ లైఫ్. ఈ ఇయర్ నువ్వు ఎన్నో ఇయర్లో ఉన్నావో నాకు తెలీదు. విచ్ ఇయర్ ఐ డోంట్ నో, బట్ యూ నో. నువ్వు ఏ దశలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, బట్ యూ నో. మార్నింగ్ స్టేజ్, ఆఫ్టర్నూన్ స్టేజ్, ఈవినింగ్ స్టేజ్ అవుతున్నావా? జాగ్రత్త పడు, మెల్లగా నైట్ అనేది రాబోతుంది. ఆఫ్టర్నూన్ కూడా ఎక్కువ కాలం ఉండదు, అంతలో కనబడి అంతలో మాయమైపోతూ ఉంటుంది. ఆవిరి వంటి జీవితము, ఆఫ్టర్నూన్ ఆవిరి అయిపోతూ ఉంటాము. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ ఎలా వాడుకున్నా, నా పర్పస్ ఇన్, నా కాలింగ్ ఇన్, ఎంతసేపు నీ ఫ్యామిలీ, నీ కుటుంబం, నీ డబ్బు, నీ ఇదేనా? ప్రభా నన్ను వాడుకో ప్రభా. నేను ఇందాక చెప్పాను, ఎవరైతే సేవలో అడుగు పెడతారో వారు వర్ధిల్తారు. దేవుడు వారిని చిగురిస్తాడు. ఆయన మందిరంలో నాటబడిన వారిని దేవుడు చిగురించి మొలకించి వారిని ఏం చేస్తాడంటే ఫలభరితమైన జీవితాలు దేవుడు వారి ద్వారా ఈ లోకానికి దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అందరు సైలెంట్ అయిపోయారు? ఆర్ యు రెడీ టు వర్క్? ఎస్. అండ్ దోస్ పీపుల్, ఆర్ యు రెడీ టు లెర్న్ మోర్, వర్క్ మోర్? ఏ ఒక్కరోజు వేస్ట్ చేయకుండా మనం జీవిద్దామా ఈ సంవత్సరము? ఏ ఒక్కరోజు, నాట్ వన్ డే షుడ్ గో బై లైక్ దట్. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మన ప్రతి దినములంట దేవుడు డేట్ బై డేట్, మనకి డైరీస్ ఎలా ఉంటాయి, దేవుడు గ్రంథంలో మన పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది. ప్రతి దినము ఈరోజు ఏం చేశారు రాసుకుంటాడంట. దాంట్లో అన్ని ఖాళీ పేజెస్ ఉన్నాయి అనుకోండి, ప్రతిరోజు ఖాళీగా ఉందనుకోండి, ఏం చేయండి నాకే తెలియదు అన్నట్టుందా? ఏదో ఒక పని చేయండి. ఏ పని నీకు తెలియకపోతే సేవ పని చేయండి, దేవుని పరిచర్య చేయండి. బీ బిజీ. ఆమెన్. బికాజ్ ఇట్ గివ్స్ యూ ఫ్రూట్స్. నీకేం చేస్తుంది? నీకు బ్లెస్సింగ్ ఇస్తుంది, నీకు దీవెన ఇస్తుంది సేవ.
నీకు దీవెన ఇస్తూ ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా.